ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పీరియడ్లో ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగినాయి. రైతు ఆత్మహత్యలు ఏ స్థాయి దాకా పోయినంటే నేనే ఒక పరిశోధన, నేను ఒక రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయినాను. కాసర్లో రామరెడ్డి అనే ఒక రైతు సంఘం నాయకుడు వరంగల్ జిల్లాలో 430-450 మంది రైతుల ఆత్మహత్యలని, వాటి కారణాలని, వాళ్ళ నేపథ్యాన్ని పూర్తిగా ఇది చేసినాడు. మొత్తం ఇంత కట్ట తీసుకొచ్చి నాగరిచ్చినాడు. సార్ దాన్ని అంతా చూసి, దాన్ని అంతా అనలైజ్ చేసి, ఇంకోటి చేసి ఒక పుస్తకం తీసుకొచ్చాను. నేనే దానికి ముందు మాట అదంతా కూడా రాసి దాన్ని తీసుకొచ్చాను. నిజంగా కూడా అవి చదువుతుంటే అసలు ఏ దేశంలో ఒక ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్లో కూడా ఇంత దారుణమైన దుర్భర పరిస్థితులు ఉండవు. మరి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? పోనీ ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది కదా, మీకు రోజు టీవీలలో నుండి పత్రికలు, మనలాంటి పత్రికల్లో పనిచేసే వాళ్ళకి ఆంధ్రాలో ఇంత ఉత్పత్తి, ఇట్లా పచ్చడి పొలాలు అక్కడనేమో ఈ ఈ ఈ ఈ ఘర్షణ అనేటువంటిది ఒక కారణం. ప్లస్ స్టేట్ కూడా చాలా ఇన్హ్యూమన్గా ఉన్నది. ఎన్కౌంటర్లు ఇంకొక మూడవ ఇది. ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక కాలంలో బకాసురుడు ఉండేవాడు, వాడికి ప్రతిరోజు ఒక మనిషి కావాలి, ప్రతిరోజు బండిడన్నము, ఇట్లాంటి స్టోరీ ఉండేది. తెలంగాణలో ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ఒక మనిషిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్థిరతకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసమానతల్లోంచి పుట్టినటువంటి అసంతృప్తికి, జస్ట్ అది అసమానతల యుద్ధం కాదు, ఈ అసమానత ఒక కొలిమిలాగా పనిచేసింది. దానిలోంచి నిప్పురవ్వలనండి, పొగనండి, ఇంకొకటి అనండి, ఇంకో అంటండి, ఇవన్నీ ఒక దానికి ప్రజ్వలనంలాగా, దానికి రిఫ్లెక్షన్ లాగా ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఆ టైంలోనే రైతులు బస్సులకి, లారీలకి, ట్యాంక్ బండ్కి వచ్చి ధర్నా చేస్తామంటే వాళ్ళని చితగొట్టి వెనక్కి పంపించినారు. ఆ టైంలోనే రైతులు బషీర్బాగ్కి వచ్చి కరెంటుకు సంబంధించినటువంటి ఇష్యూ అని అనుకుంటే వాళ్ళ మీద కాల్చాను. ఇవన్నీ కూడా కల్మినేట్ అయ్యి కేసీఆర్కి ఒక దారి చూపించారు. కరెక్ట్గా ఈ బషీర్బాగ్ కాల్పుల తర్వాతనే నెల రోజులకే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇది నేను అంటే అందుకే టైమింగ్ అన్నాను. ఆ టైమింగ్ని కేసీఆర్ ఎన్నుకున్న తర్వాత నిజంగా కూడా రెండవది వ్యూహం అని కూడా చెప్పాను నేను. వచ్చి అందరిలాగా చెన్నారెడ్డిలాగా, జానారెడ్డిలాగా, ఇంకో రెడ్డిలాగా, ఇంద్రారెడ్డిలాగా వచ్చి మీటింగ్ పెట్టేసి ఉరకండి, కొట్టండి అనలేదు. ఇది మీకు సంబంధం లేదు, నాకు సంబంధించిన మూమెంట్. ప్రజలు రెచ్చిపోవద్దు, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ కానివ్వలేదు, కావద్దని చెప్పి మేము చూసాం కదా, ఎవరైనా పోయినా కూడా నో అట్లా. ఆయన భయం ఏముండే, ఏమాత్రము హింసకు తావిచ్చిన, ఏమాత్రము బలాన్ని రోడ్ల మీద ప్రదర్శించిన నెక్స్ట్ డే మూసేస్తారనేటువంటిది ఆయనకు చాలా భయం ఉంది. చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదు, ఇప్పుడు వయసు మళ్ళింది కాబట్టి సామాన్యుడిలాగా అనిపిస్తారు, కానీ ఇమ్మీడియట్గా మూసిపడేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు 2001లో 2 జిల్లా పరిషత్లు గెలుచుకుంటేనే వెంటనే జలదృశ్యాన్ని ఖాళీ చేయించిన పరిస్థితి. పక్కన పెట్టండి, ఉద్యమం కష్టపడి 10 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, 18 మందినో 15 మందినో గెలిపించుకుంటే 10 మందిని ఇమ్మీడియట్గా కొనేస్తున్నారు కదా. అంటే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో నెగలగలిగినాడు, అక్కడనే ఆయన వ్యూహానికి పదును పెట్టినాడు. ఆయన ఏం చేసినాడు, ఇవన్నీ కాదు లాబీ చేయాలని అన్నాడు. అందరు నవ్వినారు, కానీ దట్ ఈస్ ట్రూ. ఆయన లాబీ పనిచేసింది. లాబీ అంటే ఏం చేసినాడు, ఆయన ఏదో ముందు ఎవరినో ఒకరిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక హింట్ ఇచ్చినాడు, అరే మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, మనకు ఏదో ఇది ఉంటుంది, అది వస్తుంది. గులాం నబీ ఆజాద్ స్వయంగా ఆయన ఇంటికి పోయి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఎం సత్యనారాయణరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళు పోయి ఒప్పందం చేసుకొని వాళ్ళ మేనిఫెస్టో, ఇదేమి నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, 70 సీట్లు ఇవ్వాలి అట్నేమి అడగల, మీరు మీ మేనిఫెస్టోలో తెలంగాణను పెట్టండి, కమిట్ చేయించడం. అది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. చెల్లు తక్కువ సీట్లు ఇచ్చారు, తక్కువ సీట్లు గెలిచారు, గెలిచిన వాళ్ళలో 10 మందిని కొనుక్కున్నారు. అయినా కూడా ఆయన ఆవేశపడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకులు, బస్సులు ధ్వంసం చేయమని అనలా. చేయడానికి రాజీనామాలు, ఉప ఎన్నికలు చేసి అదొక పద్ధతిలో వెళ్ళిపోయి నెక్స్ట్ టైంకి ఏం చేసినాడు, ఇంకెవడు అడ్డానికి, టీడీపీ అడ్డానికి, వాడికి ఒక ఎర వేసినాడు. ఆయన ఈ ఎరకు నిజంగానే భ్రమపడిపోయి ఆయన అన్ని జిల్లాల్లో సర్వేలు చేసిండు. ఆంధ్రలో కూడా, ఆంధ్రలో ఉత్తరాంధ్రలో సర్వే చేసినాడు, రాయలసీమలో చేసినాడు, ఆంధ్రలో చేసినాడు. చేస్తే ఆయనకు కూడా మోర్ దెన్ 60% నో ప్రాబ్లం ఇవ్వండి అని వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇమీడియట్గా పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ పొత్తు పెట్టుకుంది, టీడీపీ పెట్టుకుంది, లెఫ్ట్ పార్టీస్ వచ్చేసినాయి, మహాకూటమి అని చెప్పేసి ఈయనకు తెలిసి ఓడిపోతున్నాడు. కానీ ఆయన వీళ్ళందరినీ కమిట్ చేయించినాడు.
చేయించి సరే ఇది ఉల్టా చెప్పినాం మనం. రెండోసారికి ఈయన ఢిల్లీకి పోయినాడు. ఫస్ట్ టైంకి ఇప్పుడు ఢిల్లీకి పోయినాడు. ఢిల్లీలో చలో వాళ్ళు మా దానిలో చేరినాడు, యూపీఏ 1లో అక్కడ ఉన్నాడు, మినిస్టర్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. జయశంకర్ గారిని ఒక చిన్న అకామిడేషన్ ఉండడానికి ఒక పదవి ఇప్పించేసి అడిగి తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ పార్లమెంటులో ఎన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేయమని చెప్పి 69 రాజకీయ పార్టీలు 89 రాజకీయ పార్టీల నుంచి లెటర్లు తెచ్చినాడు, మాకు తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు. ఇదంతా కూడా ఒక క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజిక్ ఎఫర్ట్. ఈ కాలంలో ఇట్లా చేస్తేనే రాష్ట్రాలు వస్తాయి. మనం రైలు పట్టాలు పీకేస్తాం, లేదా ఇంకోటి చేస్తాం, సకల జనుల సమ్మె చేస్తాం, సర్వం చేస్తాం, చెయ్యి అట్లే ఉంటుంది కదా. ఇది కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో ఇవ్వాల్సిన క్రెడిట్ ఎక్కడంటే దీన్ని సస్టైన్ చేయడం, దీన్ని స్ట్రాటజిక్గా సస్టైన్ చేసుకుంటూ రావడం. జర్నీలో కూడా చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి సార్, రకరకాల సెట్ బ్యాక్. అట్లా లొంగిపోవాలి, అట్లా ఇది కావాలని అనుకుంటే కేసీఆర్కి ఆంధ్ర పెట్టుబడిదారీ కంపెనీలలో 20% ఒక 10 కంపెనీలు ఇచ్చేటివి షేర్లు. పెద్ద షేర్ హోల్డర్ అయ్యేటోడు ఎక్కడో ఉన్నాడు కాదు. తెలంగాణ ఆకాంక్షని ఇంత ఘర్షణలోంచి కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి. దానిలో డెఫినెట్గా అరే వీళ్ళందరూ మేము నాకు ఒక కాంటెక్స్లో ఏదో చేస్తారా అని ఎవరు అడిగితే నేను చేయనని చెప్పాను. ఎందుకు చేయమంటే మీరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మినిస్టర్లు చేసినారు, నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు వాళ్ళు, నేను ఎట్లా ఇది చేయాలని చెప్పినాను వేరే కాంటెక్స్లో. సరే ఇప్పుడు అది మొదటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తుంది. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. నేను ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా బయటకు వచ్చాడు, చాలా ఫైన్. నేనేమంటున్నా అంటే డెమోక్రసీలో నీ రాజకీయ అభిప్రాయాలు మారినప్పుడు, నీ రాజకీయ పార్టీలు మారినప్పుడు డెఫినెట్గా నీ గతంతో పని ఉండదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ మధ్య 2-3 సందర్భాల్లో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.